హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ని ఒక వీడియో రూపంలో అందించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కొత్తగా 13,000 కొలువులకు సంబంధించిన ఒక అప్డేట్ ఉంది. అలాగే ఎస్బీఐకి సంబంధించినటువంటి పీఓ అప్డేట్ ఉందండి. ఫ్రెండ్స్, అలాగే గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి క్లియరెన్స్ ఇచ్చిన క్లియర్ అయినట్లు కూడా ఒక లేటెస్ట్ కోర్టుకు సంబంధించిన అప్డేట్స్తో పాటుగా అలాగే ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగిందండి. అదేవిధంగానే గ్రూప్ 2కి సంబంధించి గ్రూప్ 3కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్తో పాటుగా మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు అలాగే వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్తే మాత్రం కొత్తగా 13,000 పోస్టులకు సంబంధించి ఒక క్లియర్ ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇక కొత్తగా 13,000 కొలువులకు సంబంధించి వివిధ శాఖల్లో సర్దుబాటు అయిన వీఆర్ఓ వీఆర్ఏలు తిరిగి గ్రామ పాలనాధికారులుగా నియామకం చెందేందుకు ఇక్కడ క్లియర్గా రాష్ట్ర సర్కార్ అయితే సన్నద్ధం అయితే చేస్తుంది. ఇక 13,000కు పైగా ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయి. ఇందులో ప్రతి గ్రామానికి ఒక పాలనాధికారి నియమించాలని రాష్ట్ర సర్కార్ అయితే నిర్ణయం తీసుకోవడంతో దాదాపు 12,000కు పైగా ఉద్యోగాలు అయితే రాబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక జిల్లా మండల స్థాయిలో సరిపడా లేని సిబ్బందికి సంబంధించి కూడా క్లియర్గా ఒక అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 33 జిల్లాలకు గాను 612 మండలాలు ఉన్నాయి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం 7 జోన్లు 2 మల్టీ జోన్లు ఏర్పాటు చేశారు. కొత్త మండలాలు ఏర్పాటు చేసినప్పటికీ ఉమ్మడి జిల్లాలో పాత మండల కేంద్రంలోనే ఉద్యోగులనే కొత్త వాటిలోనూ అడ్జస్ట్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఇబ్బందులు రావడంతో దాదాపు 3,000కు పైగా పోస్టులను అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అలాగే కొత్తగా ఏర్పడేటువంటి సర్వేయర్ పోస్టులకు సంబంధించి కూడా ఇక్కడ కీలక అప్డేట్ అనేది చూసుకోవచ్చు. దాదాపు 22,000కు పైగా వీఆర్ఓ వీఆర్ఏ పోస్టులను 37 శాఖల్లో రాష్ట్ర సర్కార్ అయితే సర్దుబాటు అయితే చేయడం జరిగింది. ఇక ఇందులో అర్హత కలిగినటువంటి 12,000 పైగా గ్రామ పాలనాధికారులకు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వీరు ఆయా పోస్టులకు సంబంధించి ప్రస్తుతం వారు పనిచేస్తున్న పోస్టులు మళ్ళీ ఖాళీ అవుతున్నాయి. ఇందులో ప్రమోషన్లు, పోస్టులు మినహాయింపు, అలాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవన్నీ ఖాళీగా గుర్తించాలని కూడా ఇక రాష్ట్ర సర్కార్ ఖాళీలను కూడా నోటిఫై అయితే చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక సర్వేయర్ పోస్టులకు సంబంధించి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో కొన్ని సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఇక్కడ స్ట్రైక్స్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్కి బట్టి సర్వేయర్ పోస్టులను మాగే ఇవ్వాలని కూడా వాళ్ళు కూడా స్ట్రైక్ చేస్తున్నారు కాబట్టి చూసుకోవచ్చు వాటికి సంబంధించి. ఇక ఫ్రెండ్స్, ఇక కొంతమంది వీఆర్ఏ సంబంధించి వచ్చేందుకు అయితే ఆసక్తి చూపిస్తలేదంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెపై స్పందించండి, సీఎం రేవంత్కు జాజుల శ్రీనివాస్ గౌడ్ లేఖ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఇక గత రోజులుగా నిర్వహిస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెపై రాష్ట్ర సర్కార్ స్పందించాలంటూ కూడా రాష్ట్రం వ్యాప్తంగా 19,000 మంది సర్వశిక్ష ఉద్యోగులు తమకు న్యాయమైన డిమాండ్ను సాధనల కోసం 19 రోజులుగా సమ్మె దీక్ష ఇస్తున్నారని, వారిని వెంటనే చర్చలకు పిలవాలని ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అయితే సమ్మెలో భాగంగా 33 జిల్లాల కలెక్టరేట్ల ఎదుట దీక్షలు చేస్తున్నారని, వారి డిమాండ్లను పరిష్కరించాలని కూడా ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి జాజుల ఒక లెటర్ అయితే రాసినట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన ఫలితాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల రిలీజ్కు లైన్ క్లియర్ అయినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది. ఇక రిజర్వేషన్ అంశంపై పిటిషన్లు కొట్టేసిన రాష్ట్ర హైకోర్టు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ చూసుకోవచ్చు. పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేం, పిటిషనర్లు చెప్పిన కారణాలు సరిగ్గా లేవు, అలాగే ఆర్టికల్ 226 ప్రకారం తీర్పు వెల్లడిస్తున్నామన్న ధర్మశాసనం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ ఉంది. అలాగే ప్రభుత్వ వాదనలకు సంబంధించి నోటిఫికేషన్ ఇబ్బందులు సవరించడంతో పిటిషనర్లకు ఎలాంటి నష్టం వాటిల్లేదని ప్రభుత్వం తరపు అడ్వకేట్లు వాదించారు. రిజర్వేషన్ కేటగిరీకి చెందిన వారిని మెరిట్ జాబితాలో ఎంపిక కాని పక్షంలో వారిని రిజర్వ్డ్ కేటగిరీలోకి పరిగణలోకి తీసుకుంటామంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనకు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక జీవో 29కి సంబంధించినటువంటి పిటిషనర్ల సవాళ్ళకు సంబంధించి కూడా ఉంది. పిటిషనర్ల వాదనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి మరొక న్యూస్ పేపర్ సంబంధించినటువంటి ఆర్టికల్ చూసుకుంటే ఇక జీవో 55 సంబంధించి ఏమంటుంది, జీవో 29కి సంబంధించి ఏమంటుందో ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది, అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక వాదనలు సాగాయిలా అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. ఇక
పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మెయిన్స్కి ఎంపిక చేసిన 1:50లోనూ కూడా సమాంతర రిజర్వేషన్లు పాటించేలా ఆదేశాలు జారీ చేయాలి. ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టుకు ప్రభుత్వం అమలు చేయడం లేదు. 150 మేరకు అంటే 1:50 మేరకు రిజర్వేషన్లు పాటిస్తూ అభ్యంతరాలను ఎంపిక చేయాల్సి ఉండగా అంతకు మించి మెయిన్స్కు ఎంపిక చేశారు. రీనోటిఫికేషన్ ఇస్తూ జారీ చేసిన జీవో 29 కూడా చట్టవిరుద్ధం అంటూ కూడా ఇక్కడ పిటిషనర్ వాదనలకు సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక గ్రూప్ 1 మెయిన్స్ ఎంపిక సబాబే పిటిషనర్ దాఖలు ఆలస్యమైందని ఇదివరకే సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. ఆ లెక్కన ఇప్పుడు మరింత ఆలస్యమైంది. అదే అంశంపై మళ్ళీ వివరణ సబాబు కాదు స్పష్టం చేసిన హైకోర్టు డివిజనల్ బెంచ్. జీవో 29పై దాఖలైన పిటిషన్లు కొట్టివేత అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక త్వరలోనే వీటికి సంబంధించిన ఫలితాలకు సంబంధించి కూడా ఇక్కడ కీలక అప్డేట్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక ఫిబ్రవరి లేదా మార్చ్ మెయిన్స్ ఫలితాలు వస్తుందనే అంచనాలు ఉన్న త్వరలో వాటిని విడుదల చేసేందుకు దశలో టీజీపీఎస్సీ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఫ్రెండ్స్, ఇక ఎస్బీఐకి సంబంధించి 6,000 పీఓ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయండి. ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఫాలో కావండి. ఫ్రెండ్స్, ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆ పోస్టులకు అభ్యర్థులు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారండి. ఆసక్తి కలిగిన వారు 2025 జనవరి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ కూడా, అలాగే డిగ్రీ పూర్తి చేసిన వారితో పాటు చివరి సంవత్సరం పరీక్షలు రాసిన వారు కూడా పోస్టులకు అర్హులండి. 2025 మార్చి 8-15 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు అయితే ఉంటాయి. ఏప్రిల్ లేదా మే నెలలో మెయిన్స్కి అయితే పరీక్షలకు అయితే నిర్వహించబోతున్నట్లు కూడా ఎస్బీఐ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక గ్రూప్స్ పరీక్షలకు సంబంధించి మార్చిలోపు గ్రూప్స్ ఫలితాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు. గ్రూప్ 1 ఫలితాలకు అయితే లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు కూడా పూర్తి అయ్యాయి. ఇక 2-3 నెలల్లో ఫలితాలు ఇచ్చేందుకు టీజీపీఎస్సీ ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఇక పరీక్షల ఫలితాలను త్వరగా ప్రకటించి మార్చిలోపు అభ్యర్థులను నియామక పత్రాలు ఇచ్చేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రణాళిక సిద్ధం చేసింది. గ్రూప్ 1 ఫలితాలను వెల్లడించేందుకు టీజీపీఎస్సీ హైకోర్టు అనుమతి ఇచ్చిన నేతృత్వంలో మరో 2 నెలల్లో ఫలితాలను వెలువడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఇంకా 2011 సంవత్సరం తర్వాత టీజీపీఎస్సీ రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను అత్యంత పకడ్బందీగా నిర్వహించినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది చెక్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ వచ్చేసి మే తొలి వారంలోనే ఇంజనీరింగ్ సెట్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు. వారం రోజుల్లో తేదీలు ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. 120 మంది నిష్ణాతులతో ఎగ్జామినేషన్ పేపర్ రెడీ కాబోతున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది ఉంది. ఇక ఎస్సీ గురుకులాలలో ప్రాజెక్టు సంపూర్ణకు సంబంధించి కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. విద్యార్థులకు విలువల ఆధారిత విద్య లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమం విడుదల చేసినట్లు కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ గురుకులాలలో ఇప్పటివరకు ఉన్నటువంటి 100 స్కూళ్ళలో అమలు చేస్తున్నట్లు కీలక అప్డేట్ ఉంది. ఇక వచ్చే అకాడమిక్ ఇయర్ సొసైటీలోనూ మొత్తం స్కూళ్ళకు విస్తరణ, టీచర్ ఎమోషనల్ లెర్నింగ్ కరికులంపై శిక్షణ, సంపూర్ణ శిశు అభివృద్ధి దిశగా మెరుగైన ఫలితాలకు సంబంధించి చూసుకోవచ్చు. ఇక ప్రాజెక్టు సంపూర్ణకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. ఎన్జిఓల తోడ్పాటుతోనే దీనికి సంబంధించి ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఈ ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక హక్కుల కమిషన్ సంబంధించి సిఏ లేటెస్ట్ సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు. ఇక జనరల్ స్టడీస్ జిఎస్లో భాగంగా మనకు హక్కుల కమిషన్ సంబంధించినటువంటి డీటెయిల్ ఆర్టికల్ అనేది రావడం జరిగింది. ప్యారిస్లో మొదటి అంతర్జాతీయ వర్క్షాప్ అయినటువంటి 1991 అక్టోబర్లో మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించి ఈ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా ప్యారిస్ సూత్రాలు రూపొందించాయి. వీటిని 1993 డిసెంబర్ 20న ఐక్యరాజ్య సమితి అనేది జనరల్ అసెంబ్లీ ఆమోదించినట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ ఉంది. ఇక చైర్మన్ వచ్చేసి మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు జడ్జి అయి ఉండాలి. దానికి సంబంధించి మానవ హక్కుల కమిషన్ చైర్మన్లకు పదవీకాలకు సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఎక్స్రేక్ష సభ్యుల నియామకం, కాలపరిమితి, కమిషన్ విధులకు సంబంధించి కూడా డీటెయిల్ ఆర్టికల్స్ కూడా రావడం జరిగింది కాబట్టి ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక మానవ హక్కుల కమిషన్లు వాళ్ళకి పదవీ కాలం చూసుకుంటే రంగనాథ్ మిశ్రాకు సంబంధించి 1993, 1996 వరకు కొనసాగారు. ఎంఎన్ వెంకటాచలయ్య 1996, 1999, జేఎస్ శర్మ గారు 1999, 2003కి సంబంధించి ఉండడం జరిగింది. ఎంఎస్ ఆనంద్ గారు 2006 వరకు కొనసాగడం జరిగింది. రాజేంద్రబాబు గారు 2007 నుంచి 9 వరకు అయితే కొనసాగడం జరిగింది. కేజీ బాలకృష్ణన్ గారు 2010 నుంచి 15 వరకు కొనసాగారు. హెచ్ఎల్ దత్తు గారు 2016 నుంచి 2020 వరకు కొనసాగడం జరిగింది.
అరుణ్ కుమార్ మిశ్రా గారు 2021 నుంచి జూన్ 2 నుంచి 2024 జూన్ 1 వరకు అయితే కొనసాగారు. జి రామసుబ్రహ్మణ్యన్ ఇటీవల అపాయింట్ కావడం జరిగింది. 2024 డిసెంబర్ నుంచి 24 వరకు అయితే కొనసాగనున్నట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక అదే మరొక అప్డేట్ వచ్చేసి సీఏకి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే కిలోవేయ అగ్నిపర్వత విస్ఫోటకం సంబంధించి కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. అమెరికాలోని హవాయి బిగ్ ఐస్లాండ్లోని అతి పురాతనమైన అత్యంత క్రియాశీల కిలోవేయ అగ్నిపర్వతం భారీ విస్ఫోటనం చెందింది. దీంతో అగ్నిపర్వతం నుంచి 80 మీటర్ల 200 అడుగుల ఎత్తు వరకు లావా ఎగిసిపడిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక వీటికి సంబంధించి కీలక క్వశ్చన్స్ ఏమని అడుగుతారంటే ఇటీవల విస్ఫోటనం చెందినటువంటి అగ్నిపర్వతం ఏ రాష్ట్రంలో ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి మ్యాచింగ్ అనేది అడగడం జరుగుతుంది. అది కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక మరొక కరెంట్ అఫైర్ విషయానికి వచ్చినట్లయితే ఇటీవల 5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు ఏర్పాటు చేయడం సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఇక ఆర్టికల్స్ అనేది ఇక్కడ గుర్తుంచుకోండి. ఆర్టికల్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అలాగే ఎవరి చేత నియమితులు అవుతారు అనేది కూడా ఇక్కడ ఈ విషయాన్ని ఇవ్వడం జరిగింది. గవర్నర్ సంబంధించి కూడా రాష్ట్రానికి ప్రథమ పౌరుడు. రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్ 153 నుంచి 167 వరకు రాష్ట్ర కార్యనిర్వహణ వ్యవస్థ గురించి వివరణ ఉంటుంది. అందులో గవర్నర్, ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రి మండలి, అడ్వకేట్ జనరల్ అంతర్భాగంగా ఉంటారంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అనేది సీఏకి సంబంధించి చూసుకోవచ్చు. ఇక మరొక లేటెస్ట్ సీఏకి సంబంధించి చూసుకుంటే కెన్ బెట్వా నదులు అనుసంధాన ప్రాజెక్టుకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ కరెంట్ అఫైర్ సంబంధించి చూసుకోవచ్చు. మధ్యప్రదేశ్లోని ఉత్తరప్రదేశ్ బెట్వా నదులు రివర్ ఇంటర్ లింకింగ్ నేషనల్ ప్రాజెక్టును మాజీ ప్రధాని మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకొని మధ్యప్రదేశ్లోని ఖజురాహోలో ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేసినట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఇక కెన్ బెట్యా నదులకు సంబంధించి ఇక్కడ క్లియర్ ఒక సీఏకి సంబంధించి చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ సీఏకి సంబంధించి చూసుకుంటే తగ్గిన పులుల మరణాలు. గత ఏడాది మరణాలు 182, ఈ ఏడాది 122 మరణాలు. అమెరికా జాతీయ పక్షిగా బాల్ట్ ఈగల్కి సంబంధించి కూడా క్లియర్గా ఒక కరెంట్ అఫైర్ సంబంధించి చూసుకోవచ్చు. దశాబ్దాల చిహ్నానికి అధికారిక హోదా కల్పించినట్లు కూడా లేటెస్ట్ కరెంట్ అఫైర్ అయితే ఉంది. తొలిసారి రాగి సెంటుపై సంబంధించి కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఎనీవే ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి.